లేదంటే అది పైన పడిందా సార్? ఓకే ఓకే. హాయ్ సార్, వెంకటరాజు. కిరణ్. సో ఈరోజు మనం హెల్త్ అవేర్నెస్ గురించి చిన్న డిస్కషన్ సార్. యాక్చువల్గా దాని గురించి టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెల్త్ ఏ విధంగా ఉంది ఈ రోజులలో. సో అందరి గురించి మాట్లాడుకుంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క పర్సన్ కూడా హెల్త్ డిస్టర్బెన్స్లో ఉన్నారు సార్. ఎట్లా అనేది కూడా మీకు నేను క్లారిటీగా చెప్తాను. ప్రతి ఫ్యామిలీలో మనం చూసుకుంటే ఏదో ఒక హెల్త్ డిస్టర్బెన్స్తోనే ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఫ్యామిలీలో. సో లైక్ ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే మనకు షుగర్ లాంటిది కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మైగ్రేన్ లాంటి ఇష్యూస్ కావచ్చు, అలాగే మనకు మోకాళ్ళ నొప్పులని, బ్యాక్ పెయిన్ అని. సో ఇలాగ చాలా రకాల ఇష్యూస్తోన ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు సఫర్ అవుతున్నారు. సో ఎందువల్ల ఈ ఇష్యూస్ వస్తున్నాయి? ఎన్నో మెడిసిన్స్ వాడినా సరే ఇష్యూస్ అయితే కంటిన్యూగా రన్ అవుతూనే ఉన్నాయి. మరి ఎందువల్ల ఇష్యూస్ వస్తున్నాయంటే సార్, ఈ రోజుల్లో మనిషి ఏం చేస్తున్నాడంటే సార్, మనం పంచభూతాలకి దూరమై ఉన్నాడు. మన లైఫ్ అంతా కూడా పంచభూతాలతోనే నిర్మితమై ఉంది. గాలి, నీరు, నేల, ఆకాశం, నిప్పు. అవునా సార్? సో దాంట్లో ఈ పంచభూతాల్లో మనకు ముఖ్యమైనది ఏంటంటే భూమి, నేల. సో మెయిన్గా మనకు ఈ రోజుల్లో హెల్త్ డిస్టర్బ్ అవ్వడానికి కూడా అందరి కారణం ఏదంటే సార్, నేలకు దూరం అయిపోవడం. యాక్చువల్గా మనకు నేల నుంచి ఎర్త్ మ్యాగ్నెటిజం అనేది ఉందన్నమాట సార్. ఆ ఎర్త్ మ్యాగ్నెటిజంతోనే మన లైఫ్ అనేది నడుస్తూ ఉంది. మన హార్ట్, మన బ్రెయిన్ పనిచేస్తున్నాయి అన్నమాట ఎర్త్ మ్యాగ్నెటిజం మీద. ఆ మ్యాగ్నెటిజంని, ఆ ఫ్రీక్వెన్సీని తీసుకొని మన హార్ట్ అండ్ బ్రెయిన్ పనిచేస్తూ ఉన్నాయి. మరి ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే సార్, నేలకి దూరం అయిపోయినాం అందరం. ఇప్పుడు మనం కూడా చూసుకుంటే సార్, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం. నేల కనీసం 15 అడుగుల పైన ఉన్నాం మనం. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా నేలకు కనీసం 2 అడుగుల 3 అడుగుల పైన ఉన్నారనమాట ప్రతి మనిషి కూడా. ఒకప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఒక 40-50 సంవత్సరాల క్రితం, అంతకంటే ముందు చూసుకుంటే మట్టి గోడల్లో ఉండేవాళ్ళం. మట్టి మీదనే పడుకునే వాళ్ళం. ఇంట్లో కూడా మట్టితోనే ఉండేది, వాకిట్లో మట్టి ఉండేది, రోడ్లంతా కూడా మట్టి ఉండేది, మన చుట్టూ అంతా కూడా మట్టి ఎక్కువ ఉండేది అనమాట. సో మట్టి మీద పడుకున్నప్పుడు ఏంటంటే, మట్టి మన కాళ్ళకు తగిలినప్పుడు ఆ మ్యాగ్నెటిజం ఏదైతే ఉందో, ఎర్త్ మ్యాగ్నెటిజం ఏదైతే ఉందో అది మనకు ఎఫెక్టివ్గా అందేదన్నమాట. ఈ రోజులో లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల మట్టికి దూరం అవ్వడం ఒకటైంది. సో టోటల్గా మన లైఫ్ స్టైల్ అంతా కూడా అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ వచ్చేసింది ఈ రోజులలో. మట్టికి డైరెక్ట్గా ఉన్న వాళ్ళని కాస్త మనము కొన్ని 100 అడుగుల పైకి వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. అవునా సార్? సో దాంతోపాటుగా ఏం జరుగుతుందంటే సార్, మన చుట్టూ కూడా ఐరన్ వాడకం అనేది ఎక్కువగా పెరిగింది సార్. కొన్ని లక్షల కోట్ల టన్నుల ఐరన్ వచ్చింది మన మధ్యలోకి. మరి ఇది రావడం వల్ల మనకేంటి ప్రాబ్లం అంటే, ఏదైతే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉందో మనకు ఎందువల్ల వస్తుందంటే, మన బాడీలో కూడా, మన బ్లడ్లో కూడా 4 గ్రామ్స్ ఐరన్ ఉంటుంది. 4 to 5 గ్రామ్స్ ఐరన్ ఉంటుంది ప్రతి అడల్ట్కి మన బాడీలో, మన బ్లడ్లో. సో ఆ ఎర్త్ మ్యాగ్నెటిజం అనేది ఈ ఐరన్తో అట్రాక్షన్ అయ్యి మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఎర్త్ మ్యాగ్నెటిజం మనకు దూరం అవ్వడము, మనకు చుట్టూగా ఐరన్ రావడం వల్ల ఏమైందంటే సార్, ఆ మ్యాగ్నెటిజం కాస్త మనకు రావాల్సిన ఎఫెక్టివ్గా రావాల్సింది కాస్త ఈ చుట్టూ ఉన్న కొన్ని లక్షల కోట్ల టన్నులు ఏదైతే ఐరన్ వచ్చిందో అది లాక్కెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఒకప్పుడు కూడా ఇన్ని కార్లు, ఇన్ని బస్సులు లేవు, బైకులు లేవు. రోడ్డు మీదకి వెళ్తే మనం కొన్ని కోట్ల టన్నుల ఐరన్, ఈ బిల్డింగ్ మొత్తం ఐరనే, టాప్ ఐరనే, కింద ఐరనే, విండోస్ ఐరనే. బయటికి వెళ్ళామంటే కారు, బస్సు, బైక్స్, 100 బైక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఐరన్ మయం. సో ఐరన్ నార్మల్గా ఏం చేస్తుంది సార్, మనకు మ్యాగ్నెటిక్ని లాక్కుంటుంది. సో మన దగ్గర ఉన్నదేమో 4-5 గ్రాముల ఐరన్ ఉంది మన బాడీలో, కానీ చుట్టుముట్టు ఉన్నది కాస్త కొన్ని లక్షల కోట్ల టన్నుల ఐరన్ ఉంది. సో దానివల్ల మనము డిస్టర్బెన్స్ అనేది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బెన్స్ అయింది సార్. ప్రతి మనిషికి బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఏమైందంటే, ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎంత ఎఫెక్టివ్గా మన ఆర్గాన్స్ అండ్ మన సెల్స్కి అందాలో. ఎందుకంటే మన సెల్స్ వర్క్ చేస్తుందే ఓన్లీ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్ మీదనే పనిచేస్తుంది అనమాట. అవునా సార్? సో ప్రతి ఆర్గాన్కి బ్లడ్ అందాలి, ప్రతి సెల్కు బ్లడ్ అందాలి, ప్రతి సెల్కు ఆక్సిజన్ అందాలి. సో మనకు ఈ డిఫిషియన్సీ ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే, ఎంత ప్రపోర్షన్లో మన బాడీలో మన ఆర్గాన్స్కి, మన సెల్స్కి బ్లడ్ అందాలో, ఆక్సిజన్ అందాలో, అంత ప్రపోర్షన్లో అందడం లేదనమాట. సో లైక్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 3 పూటలు తినే పర్సన్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో తింటాడు ఆయన టోటల్గా. అతనికి 1/2 కిలో పెడితే ఏమవుతుంది? సరిపోదు కదా. సేమ్ అదే విధంగా మనకు ఎంత ప్రపోర్షన్లో బ్లడ్ అందాలో ఆర్గాన్స్కి, సెల్స్కి, అంత ప్రపోర్షన్లో ఎఫెక్టివ్గా అందడం లేదు. ఎందువల్లంటే ఈ డిస్టర్బెన్స్ ఏర్పడడం వల్ల. సో ఆ విధంగా ఈ హెల్త్ డిస్టర్బెన్స్ అనేది పడింది సార్. దానివల్ల ఏమవుతుందంటే సార్, కొన్ని 100 రకాల ప్రాబ్లమ్స్ మనిషికి. సో ఇప్పుడు మనకు
ఇక్కడ ఒక నొప్పి వచ్చింది, చేయికి నొప్పి వస్తుందంటే సో మెయిన్గా ఇక్కడ ఏమైందంటే మనకు అక్కడ సరిగా బ్లడ్ సర్క్యులేషన్ లేదు, అలాగే సరిగా ఆక్సిజన్ లేదు, కార్బన్ డైఆక్సైడ్ వల్ల అక్కడ మనకు నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సార్ మనకు ప్రతి ఆర్గన్కి సంబంధించిన డెఫిషియన్సీని ఎదుర్కొంటున్నారు అనమాట. ఓన్లీ బ్లడ్ సర్క్యులేషన్, ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ప్రాబ్లం వల్లనే అనమాట. సో మరి దీని రావడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా, మరి ఈ ప్రాబ్లమ్స్ ఏంటి పెరుగుతూనే ఉన్నాయి. ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే దీంతో పాటుగా ఈ రోజుల్లో మొబైల్ రేడియేషన్, ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మొబైల్ రేడియేషన్ ఎదుర్కొంటున్నారు సార్. 3G 4G వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. ఒకప్పుడు ఎలా ఉండేది మనకు, అప్పుడు లైన్ ఉండేది, అంత లేదు. సో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం సార్, ఎన్నో రకాల జాతుల పక్షులు కూడా అంతరించిపోయినాయి ఈ రేడియేషన్ వల్లనే. దాని మీద సినిమా కూడా వచ్చింది, రోబో 2. అవునా సార్? సో పక్షిరాజ గురించి కూడా చూసాం కదా మనము. కొన్ని లక్షల కోట్ల జాతులు అవన్నీ ఉన్నాయన్నమాట పక్షులు. అలాగే మన సినిమా కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి సినిమా కూడా తీశారు దాని మీద, ఏ విధంగా మనకు రేడియేషన్ వస్తుంది, ఏ విధంగా దాన్ని లాస్ అవుతున్నామని. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, పక్షుల మీదనే కాదు మనుషుల మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్. చాలా వీడియోలలో ఉంది, పేపర్లలో వచ్చింది. మొబైల్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ అండ్ హార్ట్ రెండు డ్యామేజ్ అవుతున్నాయి. ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని మిస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దాని నుంచి మనకు మరి మనని కాపాడుకోవడానికి ఇప్పుడు ఏదైనా ఆల్టర్నేటివ్ కావాలి మనకు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇదంతా ఏదైతే ఐరన్ వాడకం వచ్చిందో, ఈ బిల్డింగ్స్ వచ్చినాయో, ఇదంతా తీసి మనకు నార్మల్గా వెళ్ళాలంటే వెళ్ళలేం. ఇప్పుడు మనకి ఇదంతా డిస్టర్బెన్స్ వీటి వల్ల ఏర్పడింది. మరి దీని నుంచి మళ్ళీ మనకు నార్మల్ లైఫ్ స్టైల్ కావాలి, హెల్త్ అంటే హ్యాపీగా ఉండాలి, ఒక డిసీజ్ ఫ్రీ లైఫ్ కావాలంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే మన లైఫ్ కాస్త మళ్ళగా ఒరిజినల్ వేకి వెళ్ళాలి. మరి అట్లా వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే మట్టి దానిలోకి వెళ్ళే అవకాశం ఉందా? మట్టి నెలలోకి ఇప్పుడు ఇంపాసిబుల్. అప్పుడు ఏం చేసేవాళ్ళం, టోటల్గా మట్టి కుండల్లో తినేవాళ్ళం, మట్టి నీళ్ళు తాగేవాళ్ళం, మట్టి కుండల్లోనే, మట్టి మీదనే పడుకునేవాళ్ళం. అలాగే ఈ రోజుల్లో మరి దాని నుంచి మనం బయటపడాలి అంటే మనిషి ఖచ్చితంగా అక్కడ దగ్గర వెళ్ళాలి. మరి ఈ రోజుల్లో ఇంపాసిబుల్. సో కాబట్టి సార్ దానికోసమే సో డాక్టర్ సాగర్ జోషి అని ఇతని పర్సన్ సార్. సో ఈ బయోటోరియం అనమాట, సో కంపెనీ పేరు. సో ఇప్పుడు ఇది ఎందువల్ల ఇన్వెన్షన్ అయింది, మరి ఎందువల్ల డిస్కవర్ చేశారు దీని అంటే, ఈ మ్యాగ్నెటిజంకి మనం దూరం అయినాం కదా. గత 16 సంవత్సరాల నుంచి డాక్టర్ సాగర్ జోషి అనే ఈ పర్సన్ అనమాట. సో ఈయన ఎర్త్ మ్యాగ్నెటిజం గురించి తెలుసుకోవడం జరిగిందనమాట సార్. సో మనం దూరం అవ్వడం వల్ల హెల్త్ డిస్టర్బెన్స్ అవ్వడం, దానికి రూట్ కాజ్ ఏందనేది కనుక్కుంటున్న క్రమంలో సో ఈ ఎర్త్ మ్యాగ్నెటిజం గురించి కనుగొన్నాడు. సో అది దగ్గర అవుతేనే మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు దాదాపుగా 800 నుంచి 600 నుంచి 800 ఫీట్ల భూమిలోకి మైనింగ్ చేసి న్యాచురల్ మ్యాగ్నెట్స్ మినరల్స్ని తీసి ఒక న్యాచురల్ మ్యాగ్నెటిక్ బెడ్ రూపంలో ఇప్పుడు తయారు చేయడం జరిగిందనమాట సార్. న్యాచురల్ బయోమ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ అనమాట. అలాగే బయోమ్యాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్, అలాగే బయోమ్యాగ్నెటిక్ బ్రేస్లెట్ అనమాట ఇది. సో ఇవన్నీ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం అంటే వాడడం ద్వారా మనకు ఆల్టర్నేటివ్ థెరపీ లాగా పనిచేస్తుంది అనమాట సార్. ఇది ఆల్టర్నేటివ్ న్యాచురల్ థెరపీ అనమాట. సో అది ఎట్లా అనేది మీకు చూపిస్తాను. సో ఇది మరి వాటర్ గురించి కూడా ఎందుకు చెప్తున్నాము, వాటర్ ఎందుకు ముఖ్యమంటే సార్ మన బాడీలో కూడా 70% వాటరే ఉంది. ఒకప్పుడు వాటర్ గురించి మాట్లాడుకుంటే ఎట్లాంటి వాటర్ తాగేవాళ్ళం మనం, న్యాచురల్ వాటర్ తాగేవాళ్ళం. ఎలాంటిది అంటే లైక్ మనము బావిలో నుంచి, ఊట బావిలో నుంచి నీరు తీసుకొని ఫ్రెష్గా ఆ రోజే కన్జ్యూమ్ చేసేవాళ్ళం, మళ్ళీ రేపు మళ్ళీ తీసుకొచ్చుకునేవాళ్ళం. అలాగే చేతి బోరింగ్లో నుంచి నీళ్ళు తీసుకునేవాళ్ళం, అదే రోజు మళ్ళీ కన్జ్యూమ్ చేసేవాళ్ళం. సో న్యాచురల్గా మట్టి మీద నుంచి ఆ నీళ్ళు తీసుకోవడం ద్వారా ఆ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ కూడా దాంట్లో ఉండేదన్నమాట. అలాగే రివర్లో నుంచి, పారే నదుల్లో నుంచి, పారే వాగుల్లో నుంచి, సో మెయిన్గా చేతి బోరింగ్లో నుంచి డైరెక్ట్గా భూమిలో నుంచి వాటర్ మనం తీసుకునేవాళ్ళం, అలాగే బావిలో నుంచి. సో న్యాచురల్గా అదే రోజు కన్జ్యూమ్ చేసేవాళ్ళం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తెచ్చుకునేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో మనం వాడుతున్న వాటర్ ఎట్లాంటి వాటర్ వాడుతున్నాం, టోటల్గా స్టోర్డ్ వాటర్. కొన్ని రోజుల తరబడి స్టోర్ చేసిన వాటర్ని మనం తాగుతున్నాం. ఫ్రెష్ వాటర్ కాదు కదా మనం తాగుతుంది, రోజుల తరబడి స్టోర్ చేస్తూ ఉన్నాం. అట్లా స్టోర్డ్ వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సార్ దాని మాలిక్యూల్ సైజ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట, వాటర్ మాలిక్యూల్ సైజ్. సో మన బాడీలో 70% నీళ్ళే ఉంది, రోజుకు 2-3 లీటర్లు మినిమం తాగాలి మనం నీళ్ళు. ఆ మాలిక్యూల్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల ఏమవుతుందంటే సార్ మన బాడీకి ఎంత మొత్తంలో పెనట్రేషన్ అవ్వాలో వాటర్ అంత మొత్తంలో పెనట్రేషన్ అవ్వడం లేదు. సో దానివల్ల మనకు ఎఫెక్టివ్గా వాటర్ హైడ్రేషన్ అనేది జరగడం లేదు బాడీలో. డీహైడ్రేషన్ పెరిగిపోవడం వల్ల కూడా
ప్రతి ఆర్గాన్ కూడా అక్కడి నుంచి కూడా డ్యామేజ్ ఎదుర్కొంటుంది మళ్ళీ. సో ఇప్పుడు ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ మనకు బయో మ్యాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఏం చేస్తుందంటే సార్ వాటర్ మాలిక్యూల్ని చేంజ్ చేస్తుంది, అలాగే వాటర్కి మ్యాగ్నెటిజం అందిస్తుంది అనమాట. మ్యాగ్నటైజ్ వాటర్ చేసేస్తుంది. ఇప్పుడు మీకు లైవ్గా చూపిస్తాను ఇది ఏ విధంగా పనిచేస్తుంది. మరి ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటున్నాం, సో మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకు అవసరం అంటున్నాం, మరి నిజంగా మన మీద ఎంత పని చేస్తుంది ఇది అనేది కూడా మీకు లైవ్గా ఇప్పుడే చూపిస్తాను సార్ నేను ఇది. సో ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అందడం ద్వారా మన బాడీకి మళ్ళీ మన బాడీ ఎఫెక్టివ్గా ఏదైతే ప్రాబ్లం ఉందో హీలింగ్ చేసేసుకుంటుంది మన బాడీ. ఆటోమేటిక్గా మనకు దానికి ఇవ్వాల్సిన ఎనర్జీ ఇచ్చామంటే ఆటోమేటిక్గా హీలింగ్ పవర్ ఉంది మన బాడీకి. ఇప్పుడు ఏదైనా మన చేయికి దెబ్బ తాకింది అనుకోండి, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన కార్కి ఇలా గీక్కపోయింది అనుకుందాం, చేయికి కూడా ఇలా గీక్కపోయింది, ఏది తగ్గిపోతుంది సార్ ఆటోమేటిక్గా? చేయికి తగ్గుతుంది. కార్కి తగ్గుతుందా? చేయలేదు. అంటే మన బాడీకి ఆటోమేటిక్గా హీలింగ్ పవర్ ఉన్నట్టే కదా. సో దానికి ఎఫెక్టివ్గా మనం అందాల్సిన మొత్తంలో ఎనర్జీ కానీ సో ఆ పొటెన్షియల్ కానీ ఉందనుకోండి ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. సేమ్ మన బాడీకి సార్ ఏదైతే మనకు లాస్ అయినాం ఇప్పటివరకు ఆ ఎనర్జీని, మ్యాగ్నెటిక్ ఎనర్జీని, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అది కానీ ఎఫెక్టివ్గా ఇచ్చినాం అనుకోండి ఆటోమేటిక్గా మన బాడీ అనేది హీలింగ్లోకి వచ్చేస్తుంది. సో ఏ ప్రాబ్లం అయినా మనం రివర్సల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చెప్పాలంటే సార్ ఏ ప్రాబ్లం కూడా మెడిసిన్ కాదు, కానీ ప్రతి జబ్బుకి మనం ఆల్టర్నేటివ్ థెరపీ లాగా దీన్ని వాడుకోవచ్చు అనమాట. ప్రతి జబ్బుకి మనం ఆల్టర్నేటివ్ థెరపీ లాగా వాడుకోవచ్చు. మనం ఇంకొకటి ఏంటంటే దీన్ని మనము ప్రమోట్ చేస్తుంది కూడా మనము డాక్టర్లు ఏదైతే ఇస్తున్నారో దాన్ని వాడొద్దని ఎవరికి చెప్పట్లేదు. మనం ఆల్టర్నేటివ్ థెరపీ లాగానే వాడుకుంటున్నాం. ఆల్టర్నేటివ్ థెరపీ వాడడం వల్ల కూడా చాలా అసలు వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటివరకు కొన్ని వందల వేల మందికి టెస్టిమోనియల్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. ప్రతి ప్రాబ్లం నుంచి, షుగర్ నుంచి కావచ్చు, బీపీ నుంచి కావచ్చు, అలాగే థైరాయిడ్ ప్రాబ్లం నుంచి కావచ్చు, హార్ట్ ఇష్యూస్ నుంచి కావచ్చు, డయాబెటీస్ కూడా వేస్తారు, అలాగే బ్యాక్ పెయిన్ కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, అలాగే ఆర్థరైటిస్ ఇష్యూస్ కావచ్చు, సోరియాసిస్ ఇష్యూస్ కావచ్చు, ప్రతి ప్రాబ్లం నుంచి ఆల్రెడీ మనకు దీనివల్ల బెనిఫిషియల్ తీసుకునే వాళ్ళు ఉన్నారనమాట. కానీ ఏ జబ్బులు కూడా ఇది తక్కువ చేస్తుంది అనేది మనం కంపెనీ చెప్పట్లేదు, మనం కూడా చెప్పట్లేదు. కానీ ప్రతి జబ్బు కూడా ఆల్టర్నేటివ్ థెరపీ లాగా పనిచేస్తుంది. డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూనే ఉండాలి. సో ఇది కూడా వాడడం ద్వారా 4-5 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. పెరాలసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. 2-3 సంవత్సరాల నుంచి బెడ్ మీద ఉన్న వాళ్ళు కూడా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. వెరికోస్ వెయిన్స్లో అయితే సార్ రియల్గా మెరాకిల్ అనమాట. నెల రోజుల్లో రిజల్ట్ వస్తాను మేమే లైవ్గా ఇచ్చామన్నమాట. పర్సన్కి ఒక 3 డేస్లో నార్మల్ అయిపోయింది వెరికోస్ వెయిన్స్, జస్ట్ 3 డేస్లో. సో ఏం చేస్తుందంటే ఏం లేదు సార్, సింపుల్గా మన ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే సార్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్. బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ ఈ రెండింటి మీదనే పనిచేస్తుంది మనకు. సో వెరికోస్ వెయిన్స్ వస్తున్నది ఏంటి రీజన్ అంటే సార్ బ్లడ్ చిక్కబడడం వల్ల, బ్లడ్ ఫ్లో సరిగా లేకపోవడం వల్లనే ఈ కాళ్ళకి దాదాపుగా ఇట్లా నరాలు అనేది ఉబ్బిపోతున్నాయి. సో దానివల్లనే వెరికోస్ వెయిన్స్ వస్తున్నాయి. చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకనమాట. కొన్ని సంవత్సరాల తరబడి ఉన్న ప్రాబ్లం కూడా 3 రోజుల్లో నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వెరికోస్ వెయిన్స్కి మందు కాదు ఇది. ఏం చేస్తుంది, మన బాడీని హీలింగ్ పవర్ పెంచుతుంది, మనకు ఆక్సిజన్ పెంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్టివ్గా జరుగుతుంది. సో దానివల్ల ఏ ప్రాబ్లం అయినా మనం సో న్యూట్రల్ చేసుకోవచ్చు అనమాట, చేసుకునే అవకాశం ఉంది సార్ దీనివల్ల. సో మరి ఇది సార్ యాక్చువల్గా దీని గురించిన ఇన్ఫర్మేషన్. మరి నిజంగా మన మీద ఎంతవరకు పనిచేస్తుంది, ఇది నిజంగా పనిచేస్తుందా, మనకు ఏమైనా ప్రూఫ్ ఉందా అనేది కూడా మీకు లైవ్గా ఇప్పుడే నేను ఒక డెమో చేసి చూపిస్తానమాట. ఇది ఇప్పటివరకు వాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సార్, సో ఆ విధంగా వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇప్పటివరకు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు కదా, ఉపగ్రహాల మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. నాసా సైంటిస్టులు కావచ్చు, మన ఇండియన్ సైంటిస్టులు కావచ్చు. సో ఇప్పుడు నాసాకి వెళ్తున్న సైంటిస్టులు వాళ్ళు వేసుకునే షూట్ ఉంది కదా సార్, ఆ షూట్లో కూడా న్యాచురల్ బయో మ్యాగ్నెట్సే ఉంటాయి సార్. ఎందుకంటే వాళ్ళు భూమికి కొన్ని వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్ల పైకి వెళ్తున్నారు. మనం భూమికి ఎంత దూరం అవుతుంటే మనకి ఏం జరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూ కూడా ఏర్పడుతుంది. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ చేయడానికే న్యాచురల్ బయోమ్యాగ్నెట్స్ని వాడుతున్నారు సార్ ఇష్యూలో. సో ఇది 100% న్యాచురల్ సార్, సైంటిఫికల్లీ ప్రూవెన్ విత్ 0 సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు దీనికి. సో ఈ షూట్ యొక్క వాల్యూ మీరు గూగుల్ సెర్చ్ చేసి కూడా చూడొచ్చు అనమాట. ఈ ఏదైతే వీళ్ళు ఆస్ట్రోనాట్స్ ఉన్నారో వాళ్ళు వేసుకునే షూట్ 84 కోట్ల రూపాయలు ఒక్క షూట్ యొక్క వాల్యూ. మీరు గూగుల్ సెర్చ్ కూడా చేసి చూడవచ్చు అనమాట. సో దాని బ్లడ్ సర్క్యులేషన్ కంట్రోల్ చేయడానికి సో వాళ్ళు చాలా పైకి వెళ్తారు కదా సార్, కొన్ని వేల లక్షల కిలోమీటర్ల పైకి వెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళు హెల్తీగా కిందికి రావాలి కదా మనిషి. సో అలాగే హార్ట్ ఏదైతే బ్లాకేజెస్ ఉందో సార్, అది మనకు బ్లడ్
చిక్కగా వాడడం వల్లనే అలాగే క్లాటింగ్స్ ఏర్పడడం వల్లనే మనిషికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. హార్ట్ అటాక్ అందువల్లనే వస్తుంది కూడా. కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం ఒకటి, బ్లడ్ చిక్కగా అవ్వడం ఒకటి, క్లాటింగ్స్ ఏర్పడడం వల్లనే. సో ఇది మన బ్లడ్ని పతలాగా చేస్తుంది సార్. ఇది సర్క్యులేషన్ మంచిగా అవడం వల్ల కొలెస్ట్రాల్ని రిమూవ్ చేస్తుంది. సో మ్యాక్సిమం మనం హార్ట్ ఇష్యూస్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ ప్రొడక్ట్స్ అన్నిటి గురించి చెప్పాను కదా సార్. ఇప్పుడు మీకు మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ వస్తుందన్నమాట, అలాగే వాటర్ ఎనర్జీ ప్యాడ్, అలాగే జంబో బ్రాస్లెట్ అనమాట. మన రేడియేషన్ నుంచి మనని మనం ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఏ విధంగా ప్రొటెక్షన్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు మీకు లైవ్గా చూపిస్తాను నేను. సో ఇది ఎవరెవరు వాడొద్దు అంటే సార్, సో దీని గురించి అన్ని సర్టిఫికేషన్స్ అనమాట. అలాగే దీని ఒక ముగ్గురు వాడొద్దు అనమాట. ఒకటి ప్రెగ్నెంట్ ఉమెన్ వాడొద్దు దీన్ని, ఈ మ్యాట్రెస్. అలాగే పేస్ మేకర్ యూజర్స్, హార్ట్లో పేస్ మేకర్ ఉన్న వాళ్ళు ఇది వాడొద్దు. అలాగే పేస్ మేకర్ అంటే ఒక మిషన్ పెడతారనమాట హార్ట్లో. సో ఆ మిషన్ ఉన్న వాళ్ళు మీరు గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు అనమాట, వాట్ ఈస్ పేస్ మేకర్ అని. ఆ పేస్ మేకర్ అట్లా స్టంట్ చేసిన వాళ్ళు వాడవచ్చు, మళ్ళీ స్టంట్స్ వేస్తారు కదా, స్టంట్ వేసిన వాళ్ళు వాడచ్చు. పేస్ మేకర్ ఉన్న వాళ్ళు వాడొద్దు అనమాట. ఒక ఎలక్ట్రికల్ మిషన్ అనమాట ఇది యాక్చువల్గా. సో అది హార్ట్లో ఉంటుంది. సో అది స్టంట్ వేసిన వాళ్ళు వాడచ్చు. అలాగే ఇన్సులిన్ పంపు యూజ్ చేసేవాళ్ళు యూజ్ చేసేవాళ్ళు కూడా ఇది వాడొద్దు. ఈ ముగ్గురు మాత్రం వాడొద్దు, ఇంకా ఎవరైనా వాడచ్చు అనమాట. ఈవెన్ పిల్లలతో సహా కూడా ప్రతి మనిషి వాడచ్చు. దీన్ని 1 year పిల్లలు కూడా వాడచ్చు. 1 year 2 years వాడచ్చు సార్, వాడచ్చు. ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ మాత్రమే వాడొద్దు, ఇంకా అందరు వాడచ్చు. అలాగే దీని ఏం చేయదంటే మనము వాషింగ్ మిషన్లో వేసి ఉతుకోవద్దు, అలాగే నీళ్ళల్లో కూడా ముంచి తీయొద్దు. కొంచెం ప్రికాషన్స్ అనమాట. అలాగే ఎండలో కూడా ఆరేయద్దు దీన్ని. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం దూరంగా పెట్టుకోవాలి. సో ఇదనమాట దీని గురించిన ప్రికాషన్స్. అలాగే ప్రతి జబ్బు కూడా ఒక ఆల్టర్నేటివ్ థెరపీ లాగా మనకు పనిచేస్తుంది సార్. ఏ ప్రాబ్లంనైనా మనం సో ఆల్టర్నేటివ్ థెరపీతోనే కూడా న్యాచురల్గా హీలింగ్ దాన్ని పెంచుకోవడం ద్వారా మన బాడీకి సో మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఇది ఒక మెడిసిన్ కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో నో పెయిన్. సో న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తుంది సార్ మనకి, న్యాచురల్ పెయిన్ కిల్లర్. ఆ విధంగా మీకు ఇది దీని గురించిన టోటల్ ఇన్ఫర్మేషన్ సార్. సో ఇప్పుడు మనకు సర్టిఫికేట్స్ గురించి కూడా ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను కదా సార్. టోటల్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉన్నాయి సార్. దీనికి ఇప్పటివరకు అవార్డ్స్ కూడా వచ్చినాయి అనమాట మనకు కంపెనీ నుంచి. ఆయుష్లో కూడా ఉంది సార్. మనకు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట మ్యాగ్నెటిక్ థెరపీ గురించి. ఆయుష్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ మంత్రాలయం ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. సో దాంట్లో కూడా మనకు మ్యాగ్నెటిక్ థెరపీ గురించి ఉంది, కంపెనీ గురించి కాదు, మ్యాగ్నెటిక్ థెరపీ గురించి. మ్యాగ్నెట్ వచ్చేసి న్యాచురల్ మ్యాగ్నెట్ గురించి కూడా దాంట్లో రాయడం జరిగిందనమాట. సో మీరు అది కూడా సెర్చ్ చేసుకొని చూడవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇప్పటివరకు దీనికి వచ్చిన అవార్డ్స్. ఇది వచ్చేసి ముంబైలో ఉన్న మన కంపెనీ హెడ్ ఆఫీస్, ఇది ఈ బయోటోరియం యొక్క హెడ్ ఆఫీసు. సో మేము ఆల్రెడీ వెళ్ళి రావడం కూడా జరిగిందనమాట ఈ కంపెనీకి లైవ్గా. ఎస్ సార్, కంపెనీ కమ్ మ్యానుఫ్యాక్చరర్ కూడా అనమాట. డైరెక్ట్ ఈ ఫ్యాక్టరీని కూడా చూసి వచ్చాము, కంపెనీ కూడా విజిట్ చేసి వచ్చామన్నమాట. CMDR సార్తో కూడా మాట్లాడి వచ్చాము. సో ఇది టోటల్ కంపెనీ ఇన్ఫర్మేషన్ సార్. కంపెనీ వచ్చేసి 2.5 సంవత్సరాలు అయిందనమాట టోటల్గా ఇప్పటివరకు స్టార్ట్ అయ్యి. ఈ 2.5 సంవత్సరాల్లో కొన్ని వందల మందికి, లక్షల మందికి కూడా హెల్త్ బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటివరకు. ఇది వచ్చేసి టోటల్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మరి ఇది ఏ విధంగా మనకు పనిచేస్తుంది, మన మీద ఈ మ్యాగ్నెటిజం అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా మీకు లైవ్గా చూపిస్తాను ఇప్పుడు. ఒకసారి మీరు లేవండి సార్ ఇలాగ. సో ఇప్పటివరకు మీకు ఉన్న ఎనర్జీ ఏ విధంగా ఉంది, ఈ బెల్ట్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ బెల్ట్, బయోమ్యాగ్నెటిక్ ఎనర్జీ బెల్ట్ అనమాట. సో ఇది వాడిన తర్వాత మీ ఎనర్జీ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది, మీ సెల్స్ ఏ విధంగా యాక్టివేట్ అవుతాయి, మీరు లైవ్గా మీరే దాన్ని ఫీల్ అవ్వచ్చు అనమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, మీరు ఇట్లా స్ట్రైట్గా నిలవండి, 2 కాళ్ళ దగ్గర పెట్టండి. మీ 2 చేతులు ఇలా పెట్టండి. సో ఈ చేతులు మీరు వంపకండి, మీ షోల్డర్స్తోన ఇట్లా మీరు ముందు కూడా వంగకుండా ఉన్న దగ్గర నుంచి మీ ప్రెషర్ ఫుల్గా నా మీదకి అప్లై చేయండి. నేను ఇప్పుడు చూపిస్తాను ఎట్లా అనేది. ఫుల్ ప్రెషర్ని నా మీద అప్లై చేయండి. నేను 1 2 3 అన్నప్పుడు, ఓకేనా సార్? 1 2 3 ఫుల్ ప్రెషర్ అప్లై చేయండి. ఓకేనా? ఫుల్ ప్రెషర్ అప్లై చేశారు సార్. నేను నా ప్రెషర్ని ఎంత చేసి ఉంటాను, నేను ఒక 22 మ్యాక్సిమం 10 20 30% వరకు అప్లై చేస్తాను. మీరు 100% చేస్తున్నా కూడా మీ బ్యాలెన్స్ అనేది ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయారు కదా. సో ఇప్పుడు మీకు ఈ బెల్ట్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ బెల్ట్ మీకు అప్లై చేస్తున్నాను. సో
సో మీ ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది అనేది మీరే ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఒక 5 times వెళ్ళానండి. ఎస్, తెలుస్తుంది కదా. సో మీకు ఇంకా అర్థమైపోద్ది ఇప్పుడు మీ ఎనర్జీ ఏ విధంగా యాక్టివ్ అవుతుంది. సో సేమ్ 2 కాళ్ళు ఇలాగ పెట్టండి, ఇంతకుముందు ఇలాగనే చేతులు ముందుకు పెట్టండి, 2 చేతులు ఇలాగా. మళ్ళీ 1 2 3 అన్నప్పుడు మీ ఫుల్ ఎనర్జీని అప్లై చేయండి. ఓకేనా, 1 2 3. ఉందా సార్ ఎనర్జీ? అర్థమైందా? సో ఇది మనకుండే న్యాచురల్ ఎనర్జీ సార్. ఇప్పుడు యాక్చువల్గా మనము వెళ్ళలేదు, నేను 100% అప్లై చేసిన నా ఎనర్జీని కూడా మీ మీద. ఇంతకుముందు ఓన్లీ 10% అప్లై చేసిన. సేమ్ మీ షోల్డర్స్తోనే మీ ఫుల్ ఫాలో అప్లై చేయండి. 1 2 3. హండ్రెడ్ 100% నేను చేసిన. ఇది తీసేస్తాను, అయినా మీకు ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఒక్క మొబైల్ కాల్ మీ ఎనర్జీ టోటల్గా లాగేసేస్తుంది. అది కూడా అంతే. మన ఏదైతే రేడియేషన్ ప్రభావం అనుకుంటున్నామో టోటల్గా మన ఎనర్జీని లాగేస్తాం అన్నమాట ఎప్పటికప్పుడు. మీకు ఇప్పుడు కూడా చూద్దాం, అది తీసేసినాం కదా, ఎనర్జీ అట్లే క్యారీ అవుతూ ఉంటుంది కొంతసేపటి వరకు. కానీ ఒక్క మొబైల్ కాల్ ఇమ్మీడియట్గా లాగేసేస్తాం. గాలిలో కూడా మొబైల్ రేడియేషన్ ఉంది. చూద్దాం, మళ్ళీ పెట్టండి ముందుకు, సేమ్ స్ట్రైట్గా మీ చేతులు. మీ ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు కూడా అలాగే సేమ్ ఇంతకుముందు ఉన్నట్టుగానే. 1 2 3. అట్లనే ఉంది కదా. ఒక్క కాల్ చేయండి సార్కి. ఈ ఫోన్ పట్టుకోండి, అదే మీ నంబరు, ఈ నెంబర్ పట్టుకోండి, తీసుకోండి, చేతిలో పట్టుకోండి. ఒక కాల్ వచ్చింది కదా మీకు, ఆ కాల్ ఒకసారి లిఫ్ట్ చేయండి. మీ ఎనర్జీ ఏమైందో చూడండి. ఇప్పుడు మీరే లైవ్గా మీకే అర్థమైపోతుంది. ఓకే, జేబులో పెట్టేసుకోండి. ఇప్పుడు కాల్ వచ్చింది కదా, మొబైల్ రేడియేషన్ మన మీద పడుతుంది, మన ఎనర్జీని లాగేస్తుందని చెప్తున్నాం కదా ఇప్పుడు వరకు. మరి ఏ విధంగా అవుతుందని మీకే తెలుస్తుంది. ఓకే, సేమ్ పెట్టండి. ఇప్పుడు సేమ్ షోల్డర్స్తో ఇంతకుముందు చేసినట్టుగానే అప్లై చేయండి ఫుల్ ఎనర్జీని. 1 2 3. వెనక్కి వెళ్ళారు, ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇంతకుముందు ఎలా ఉండే? స్టిఫ్గా ఉండే, స్టాండర్డ్గా ఉన్నారు, ఎనర్జీ అట్లే క్యారీ చేశారు మీరు. సో ఈ విధంగా సో మొబైల్ రేడియేషన్ నుంచి కూడా సో ఆ ఎనర్జీ ఏదైతే మనకు లాస్ చేస్తుందో అది మీకు ప్రొటెక్షన్ చేస్తుంది అన్నమాట ఇది. సో అలాగే ఇంకొక డెమో కూడా చూపిస్తాను మీకు. 2 కాళ్ళు అలాగే పెట్టండి, మీ చేతి ఇలాగ హుక్కులాగా పెట్టండి, ఇలా లెఫ్ట్ ఇక్కడ ఇవ్వండి. ఓకేనా, స్ట్రైట్గా నిలవండి, స్ట్రైట్గా చూసి. సో నేను కిందికి ప్రెస్ చేస్తాను, అట్లా వైపు సైడ్కి ఇట్లా వంగకుండా ఉన్న కాడ నుంచే మీరు స్టిఫ్గా ఉండే ప్రయత్నం చేయండి. 1 2 3. కిందికి అయిపోతురా? ఓకే, మళ్ళీ ఒకసారి 1 2 3. వంగకుండా స్ట్రైట్గానే ఉండాలి. 1 2 3. అటు సైడ్ వంగొద్దు, స్ట్రైట్గా ఉన్న కాడ నుంచి అవుతారు కదా. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఎనర్జీ అప్లై చేస్తాను. సో ఇప్పుడు ఎలా ఉంటారో చూడండి. ఓకే, ఎస్, మీకు ఏమవుతుందంటే సెల్స్ని యాక్టివ్ చేస్తుంది అనమాట. యాక్టివ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరైతే లంగ్స్లో మనకు ఆక్సిజన్ ఉంటుందో ఆక్సిజన్ ఐరన్ యాక్టివ్ చేసేస్తుంది. మెయిన్గా ఐరన్ యాక్టివ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన లంగ్స్లో ఉన్న ఆక్సిజన్ని ఐరన్ ఇమ్మీడియట్గా మనకు సర్క్యులేషన్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది మన బాడీలో విత్ ఇన్ సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మనం ఎక్కడైతే గాలి మనకు తెలియకుండానే తీసుకుంటున్నాం, ఆక్సిజన్ మన లోపలికి వెళ్ళిపోతుంది, వర్క్ జరుగుతుంది కదా. సో ఇన్యాక్టివ్గా ఉన్న ఐరన్ ఏదైతే కొంచెం వర్క్ చేస్తుంది, సో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇంప్రూవ్ చేయడం ద్వారా ఏమవుతుంది, సో మన సెల్స్ అంతా కూడా ఆక్సిజన్ ఎఫెక్టివ్గా అందుతుంది అనమాట. సో దానివల్ల ఈ ఎనర్జీ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం మళ్ళీ సేమ్. 2 కాళ్ళ దగ్గరికి పెట్టండి ఇంతకుముందు లాగానే. సో ఇప్పుడు కూడా సార్ 1 2 3 మీరు ఆపండి. 1 2 3. చాలా ఎక్కువ 100% ఎనర్జీ చేసినా కూడా మిమ్మల్ని కదిలేకపోయినా ఫీల్ అయ్యారు కదా సార్, అర్థమైంది కదా. సో మన మీద పనిచేస్తుంది అనమాట, ఎఫెక్టివ్గా ఎర్త్ మ్యాగ్నెటిజం అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన మీద. కానీ మన చుట్టూ ఉన్న ఇది ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో
మనమే డిస్టర్బ్ చేసుకున్నాం. అంటే పంచభూతాలని మనిషే డిస్టర్బ్ చేసుకుంటారు కదా సార్. సో అందువల్లనే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఇది సార్ టోటల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు ఎందువల్ల మనం లాస్ అయినాం, సో ఎలా కవర్ అవుతుంది అనేది కూడా టోటల్ విషయాలు కవర్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు. ఈ మ్యాట్రెసెస్ ఎట్లా వర్క్ చేస్తారు? సో ఈ మ్యాట్రెస్లు వచ్చేసి సార్ టోటల్గా దీంట్లో ఉన్నాయి ఏంటంటే న్యాచురల్ బయోమ్యాగ్నెట్స్ ఉన్నాయి సార్, విత్ నానో టెక్నాలజీతోనే తయారు చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మన మ్యాట్రెస్. దీంట్లో టోటల్గా 90 బయోమ్యాగ్నెట్స్ ఉంటాయన్నమాట. దీంట్లో ఈ బెడ్ ఉంటుంది అనమాట, 3x6 ఉంటుంది. ఇది అలా పట్టుకోండి, ఇలా ఉంటుంది అనమాట. ఇది 3x6 ఉంటుంది. ఇది మీరు ఎప్పుడు పడుకునే బెడ్ మీద దీన్ని వేసుకోవాలి. సో దీని మీద నార్మల్ బెడ్షీట్ వేసుకొని దీని మీద పడుకోవాలి. సో దీని నుంచి ఏదైతే మనకు ఆ ఎనర్జీ వస్తుందో దీంట్లో అన్నీ కూడా మ్యాగ్నెట్స్ ఉంటాయి అనమాట, లోపల ఉంటాయి. పైన క్లాత్ ఉందన్నమాట, చాలా చిన్నగా ఉంటాయి. మీకు అది నేను చూపిస్తాను. కనబడుతుందా? ఒకసారి ఇలా పెట్టండి. ఈ విధంగా ఉంటాయి అవి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మీకు చూపిస్తాను ఒకసారి. అట్లనే ఇవ్వండి. ఇక్కడ పెట్టి చూపిస్తాను. మొత్తం పెట్టచ్చు. దాని మీద కూడా కంప్లీట్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి అంతే. దీంట్లో మ్యాగ్నెట్సే ఉంటాయి అన్నమాట, న్యాచురల్ బయోమ్యాగ్నెట్స్. దాంట్లో స్పంజ్ ఉంటుంది, ఇక్కడ మీకు ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి మొత్తం దీంట్లో అన్నీ ఉంటాయి. దీంట్లో 40 ఉంటాయి అన్నమాట టోటల్గా. మీరు చూడండి, ఇది ఉంది కదా, జరపండి. దీంట్లో 40 ఉంటాయి, దీంట్లో 90 ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి మనకు 30 ఉంటాయి. లేదు, మీకు ఫుల్ ఎనర్జీ ఇస్తుంది అనమాట మీకు దాని మీద పడుకోవడం ద్వారా. ఇంకోటి ఏంటంటే మంచి స్లీప్ కూడా, చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు దీని మీద. ఈ రోజుల్లో చాలామంది స్పెషల్గా దీనికోసం మామూలు ఇవి కాదు, మామూలు ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ మ్యాగ్నెట్స్ కాదు ఇవి. ఇవి న్యాచురల్ మ్యాగ్నెట్స్ అనమాట. మైనింగ్ చేసి మరి తీయడం జరిగింది వీటిని. ఎస్. సో అవన్నీ కూడా ఇక్కడ పెయిన్ వస్తుందంటేనే మనకు అక్కడ సర్క్యులేషన్ సరిగా లేదని అర్థం సార్. ఆక్సిజన్ సరిగా అందడం లేదు, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగా లేదని అర్థం. అలాగే మనకు బ్లర్నెస్ రావడానికి కూడా అదే కారణం అనమాట. కళ్ళకి బ్లర్నెస్ వస్తుంది కదా, సో దానికి కూడా ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేదని అర్థం. సో ఆ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది మనకి ఇది. ఆ ఇంప్రూవ్ చేయడం ద్వారా మీకున్న ప్రాబ్లం సో ఆటోమేటిక్గా రెక్టిఫై అయిపోతుంది అనమాట. సో సేమ్ వాటర్తోనే కూడా మీకు ఒక డెమో చేసి చూపిస్తాను చూడండి. ఇది పిల్లో, ఇది పిల్లో అనమాట. దీంట్లో ఉంటుంది. మీరు నార్మల్ పిల్లో వాడుతున్నారు కదా, ఆ పిల్లో కవర్ లోపల ఇది పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టేసుకొని మీకు తల కింద ఉండేటట్టుగా పెట్టుకోవాలి. దీన్ని పిల్లో లేకుండా డైరెక్ట్ చేసుకోలేము. డైరెక్ట్ పెట్టుకోవచ్చు. పిల్లో కింద కాకుండా నార్మల్ బెడ్, పిల్లో యూజ్ చేస్తలేరు అనుకోండి మీరు, సో నార్మల్ అట్లనే బెడ్ మీద పెట్టుకోవచ్చు దీన్ని. ఇది వచ్చేసి వాటర్ ఎనర్జీ ప్యాడ్. మీకు నార్మల్ వాటర్ ఒకసారి తాపి చూపిస్తాను. నార్మల్ వాటర్కి ఈ మ్యాగ్నెటిక్ వాటర్కి మీకు డిఫరెన్స్ ఇప్పుడే చూపిస్తాను. మీకు ఈ వాటర్ నార్మల్దే కదా సార్. సో ఈ వాటర్ తాగండి, నార్మల్ వాటర్. మీకు ఇంతకుముందు డెమో చేస్తాను. ఈ మ్యాగ్నెటైజ్ వాటర్కి డిఫరెన్స్ తెలిసిపోద్ది మీకు. ఓకే, చాలు. సేమ్ డెమో చేస్తాను మీకు. 2 కాలు ఇలా పెట్టండి దగ్గరికి. సేమ్ లేకుంటే చేతులతోనే ఇదే చేద్దాం. ఇలా పెట్టండి మళ్ళీ ఇంతకుముందులాగా. ఓకే, 1 2 3, 1 2 3 వచ్చేస్తారు కదా కిందికి. ఈ వాటర్ తాగండి. నార్మల్ వాటరే, కాకపోతే ఏంటంటే ఈ బెల్ట్ అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు వాటర్ అంతా కూడా ఏమైందంటే మ్యాగ్నటైజ్ అయింది అనమాట. ఇది ఇప్పుడు దానికే పెట్టి చూపిస్తే కూడా ఇంకా క్లారిటీ వస్తుంది మీకు.
తాగారు కదా ఇమ్మీడియట్గా అయితే సెకండ్స్ జరిగింది అంతే. సేమ్ డేమో వాటర్ కొంచెం డ్రాప్స్ వేసినా కూడా మీకు ఇమ్మీడియట్గా అబ్జర్వ్ అయ్యి ఆ ఎనర్జీ వస్తుంది మీకు అనమాట. సేమ్ ఇంతకుముందు లాగానే డేమో చేద్దాం. 1 2 3 ఇంత షేక్ కూడా అవ్వట్లేదు. బ్యాలెన్స్లోకి వచ్చేస్తుంది అనమాట ఇది ఇమీడియట్గా. ఓకే ఓకే. సో ఈ విధంగా మన బాడీకి ఇది ఎఫెక్టివ్గా ఇవ్వడం ద్వారా హీలింగ్ పవర్ అనేది పెరగడం జరుగుతుంది. ప్రతి ఒక్క సెల్స్కి వెళ్ళిపోతుందా? ప్రతి ఒక్క సెల్స్కి వెళ్ళిపోతుంది. ఎస్ 30 ఎస్ సార్. సో దీనివల్ల ఏమవుతుందంటే సార్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది అందడం ద్వారా సో మనకు మాలిక్యూల్ సైజ్ అనేది కూడా చిన్నగా అయిపోతుంది అనమాట. సో మ్యాక్సిమం 5 to 6 సైజులోకి వచ్చేస్తుంది అనమాట. నార్మల్గా అయితే మనకు 15 to 20 మాలిక్యూల్ సైజ్ ఉంటుంది వాటర్. ఇప్పుడు నార్మల్గా మనం రోజు తాగే వాటర్ ఏదైతే మనకు స్టోర్డ్ వాటర్ వాడుతున్నాము. సో దానివల్ల ఏమవుతుందంటే ఎఫెక్టివ్గా మన బాడీలోకి పెనట్రేషన్ అనేది జరగడం లేదు వాటర్. సో ఇది ఏ బాటిల్కైనా మీరు స్టీల్ బాటిల్ కట్టవచ్చు, గ్లాస్ బాటిల్ కూడా కట్టవచ్చు అనమాట. లేదు మీరు ప్లాస్టిక్ బాటిల్ అయితే యాక్చువల్ వాడొద్దు. ప్లాస్టిక్ బాటిల్ వాడే వాళ్ళు కూడా దాన్ని కట్టుకోవచ్చు. సో వాటర్ ఈ విధంగా మీరు దానికి అప్లై చేసుకుంటే చాలు వాటర్ బాటిల్కి. సో మనము డిహైడ్రేషన్ నుంచి కూడా కాపాడుకోవచ్చు అనమాట ఈ వాటర్ ఎఫెక్టివ్గా. ఏది ఎస్. సోరియాసిస్ వాళ్ళకు కూడా అసలు ఇంప్రూవ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. ప్రతి ఈవెన్ మనకు పెరాలిసిస్ నుంచి మీకు యూట్యూబ్లో చూసినా కూడా కొన్ని వందల వీడియోలు వస్తాయి. టెస్టిమోనియల్ ఈ బయోటోరియం టెస్టిమోనియల్స్ అని మీరు టైప్ చేయండి, కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ. ఎస్ సార్. నితిన్ గడ్కరీ సార్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రజెంట్గా, ఆయన కూడా దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. నితిన్ గడ్కరీ సార్ మీకు చూపిస్తాను, ఫోటో చూపిస్తున్నా. రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రజెంట్గా. ఏ సార్ సేమ్ ఉందా సార్ ప్యాకేజ్? అక్కడ చూపించండి ఒకసారి. సో వీళ్ళైతే దగ్గరగా చూపించండి. ఎస్ సార్. సో ఈ విధంగా హెల్త్ మనకు ప్రతి మనిషికి అవసరం సార్ ఈ రోజులలో. ఎందుకంటే ప్రతి మనిషి నేలకి దూరం అయిపోయింది ఈ రోజులలో. అలాగే ప్రతి మనిషి మొబైల్కు చాలా దగ్గరగా ఉన్నాడు. నేల నుంచి దూరం అయ్యాడు, మొబైల్కి దగ్గర అయ్యాడు. ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరమైన ప్రోడక్ట్ ఈ రోజులలో. ఈవెన్ మంచిగా ఉన్నాము అనుకున్న వాళ్ళకు కూడా 200% ఇది వాడాల్సిన ప్రోడక్ట్ సార్. బాగాలేని వాళ్ళు 100% వాడాలి, ఎందుకంటే ఆల్టర్నేటివ్ థెరపీలాగా పనిచేస్తుంది. అలాగే మంచిగా ఉన్న వాళ్ళు కూడా 200% వాడాలి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనమాట. ఖచ్చితంగా ఇది ప్రతి ఇంటికి ప్రతి మనిషికి చేరాల్సిన వస్తువు. కరోనా వచ్చిన వాళ్ళు ఎస్ సార్. కరోనా టైంలో కూడా చాలా బాగా, కరోనా టైంలోనే ఈ కంపెనీ అనేది మనకు బయటికి రావడం జరిగింది సార్. 2020లో స్టార్ట్ అయింది కంపెనీ. ఎస్, రీసెంట్గా చాలామంది కరోనా నుంచి కూడా క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకు మైగ్రేన్ ప్రాబ్లం కూడా మీకు తగ్గిపోతుంది. సో ఈ బెల్ట్ మీరు ఈ విధంగా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఈ బెల్ట్ ఎప్పుడు పెట్టుకోవాలా? ఈ బెల్ట్ ఎందుకంటే మొబైల్ వాడుతున్న ప్రతి నిమిషం మీ దగ్గర ఉండాల్సిన ప్రోడక్ట్ సార్ ఇది. ఎస్. ఇది మీరు మైగ్రేన్ ప్రాబ్లం కూడా ఉందనుకోండి, అలాగే బ్లర్నెస్ కూడా ఉందనుకోండి మీకు. సో రోజుకి ఈ విధంగా ఒక 40 minutes కన్నా పెట్టుకున్నారంటే మీ బ్లర్నెస్ కూడా ఎస్ ఐ సైట్ కూడా తగ్గే అవకాశం ఉంది మీకు. ఎస్. అందుకే ఇది కొంచెం పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది సైజ్ పెద్దగా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఈ విధంగా తలకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్ పెయిన్ కూడా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా. ఎస్, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న అంటే ఇన్ని రోజుల్లో తగ్గిపోద్దని మనకు దానికి టైం ఏం లేదు సార్. సో మీరు ఎఫెక్టివ్గా దీన్ని రోజు వాడుతున్నారు అనుకోండి, మ్యాక్సిమం 3 to 6 monthsలో ఏ ప్రాబ్లం అయినా మీరు చేసుకోవచ్చు. ఓకే. సో డెఫినెట్గా మీకు విత్ ఇన్ 1 or 2 daysలోనే మీకు రిజల్ట్ కనపడడం స్టార్ట్ అవుతుంది. ఈ బెడ్ మీద పడుకున్న తర్వాత, ఇది యూజ్ చేస్తున్న తర్వాత 1 or 2 daysలోనే మ్యాక్సిమం. పెయిన్ వస్తుంది. ఓకే, 100% సార్. ప్రోడక్ట్ లైఫ్ వచ్చేసి సార్ మీకు కనీసం 5 years to 20 years వరకు మీరు దాన్ని వాడుకోవచ్చు అనమాట మినిమం.
మళ్ళీ మళ్ళీ కొనకుండా మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కొన్నారంటే లైఫ్ టైం ప్రోడక్ట్ మీకు. ఓకే ఓకే. ఒకటి ఏంటంటే దాని ప్రికాషన్ వచ్చేసి నీళ్ళల్లో ముంచి తీయొద్దు, వాషింగ్ మిషన్లో వేయదు, ఎండకు వేయదు. సో లైఫ్ టైం మనం వాడుకోవచ్చు అనమాట. లైఫ్ టైం స్వెల్లింగ్ వస్తుంది కదా మామూలుగా. స్వెల్లింగ్ కూడా మనకు దీని నుంచి మనకు మెయిన్ స్వెల్లింగ్ కూడా వస్తుంది. ఏంటంటే సర్క్యులేషన్ ప్రాబ్లమే సార్. అంటే యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక మేడం ఓకే కాలు లాగా వస్తుంది. ఓకే, ఆ విధంగా కూడా మనకు ఉన్నాయన్నమాట. టెస్టిమోనియల్స్ ఉన్నాయి, దాని నుంచి కూడా రిలీఫ్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే దాన్ని ఏమంటారు ఎలిఫెంట్ లెగ్ లాగా. ఎస్, ఎలిఫెంట్ లెగ్, బోధకాలు అని కూడా అంటారు కదా దాన్ని. ఎస్. సో ఇది ప్రైస్ వచ్చేసి సార్ మనకు టోటల్గా 2 రకాల కిట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. సో ఇది వచ్చేసి సింగిల్ కిట్ అనమాట. ఇది సింగిల్ కిట్ అంటే దీంట్లో 3x6 ఒకటి మ్యాట్రెస్ ఉంటుంది, ఒక పిల్లో ఉంటుంది, అలాగే ఒక వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంటుంది, అలాగే ఒక జంబో బ్రాస్లెట్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి 7,400 రూపీస్ మనకు. అలాగే ఇది సింగిల్ కిట్. ఇదంతా డిస్కౌంట్ ఇస్తారు? డిస్కౌంట్లోనే మనకు ఈ ప్రైస్ సార్. యాక్చువల్గా మీకు ఒక్కొక్క సపరేట్గా కానీ ఎంఆర్పీ కానీ చూసుకుంటే మీకు 18,900 అవుతుంది. కానీ టోటల్గా మనం కిట్ లాగా తీసుకుంటున్నాం కదా, సో దానివల్ల డిస్కౌంట్లోనే మనకు 7,400 రూపీస్కి వస్తుంది. అలాగే దీంట్లో డబుల్ కిట్ కూడా అవైలబుల్ ఉంది మనకు. సో 2 3x6 మ్యాట్రెస్లు ఉంటాయి, లేదంటే ఒకటే 5.5x6 మ్యాట్రెస్ ఉంటుంది. 2 పిల్లో 6x5 అంటే అది ఒక మ్యాట్రెస్, పెద్దగా మ్యాట్రెస్ వచ్చేది. ఇప్పుడు 3x6 మ్యాట్రెస్ చూసాం కదా మనం. సో మనం ఒకటే పెద్ద మ్యాట్రెస్ తీసుకుంటే 5.5x6 ఉంటుంది. సో అలాగే 2 పిల్లోస్ ఉంటాయి, అది జాయింట్ కాకుండా పెద్దది వచ్చేస్తుంది. పెద్దది కూడా వస్తుంది అనమాట డబుల్ మ్యాట్రెస్లో. అలాగే 2 పిల్లోస్ ఉన్నాయి, 2 వాటర్ ఎనర్జీ ప్యాడ్, 2 బ్రేస్లెట్. అది వచ్చేసి 11,900 రూపీస్ అనమాట. సో డబుల్ కిట్ కానీ మనం తీసుకుంటే. సో ఇది వచ్చేసి దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనమాట. సో ఇది సార్ టోటల్ ఇన్ఫర్మేషన్. సో ఈ రోజుల్లో మనకు మన ఫ్యామిలీకి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ సార్. క్యాన్సర్ తగ్గుతుందా? క్యాన్సరు తగ్గుతుంది అనేది కాదు సార్, మనకు ఆల్టర్నేటివ్ థెరపీ. సో తగ్గించుకునే ఛాన్స్ ఉంది మనకు. ఏ ప్రోడక్ట్ ఏ జబ్బును కూడా తగ్గిస్తామని సో కంపెనీ చెప్పట్లేదు, మేము కూడా చెప్పట్లేదు సార్. కానీ మనకు తగ్గించుకునే ఛాన్స్ ఉంది. హెల్ప్ చేస్తుంది అనమాట, మీకు హెల్ప్ చేస్తుంది, తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో ఆ మెడిసిన్ కూడా కంటిన్యూ చేయాలి. ప్లస్ మీరు ఇది కూడా ఆల్టర్నేటివ్ థెరపీ లాగా ఉపయోగించిన ద్వారా ఏమవుతుందంటే మీకు 100% హెల్ప్ చేస్తుంది తగ్గడానికి. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్? సో డిసడ్వాంటేజెస్ మ్యాక్సిమంగా ఈ మ్యాగ్నెట్తోనైతే ఎలాంటి డిసడ్వాంటేజెస్ అయితే లేవు సార్. నో సైడ్ ఎఫెక్ట్స్. మీకు ఇక్కడ మన మ్యాగ్నెట్లో కూడా ఇవ్వడం జరిగింది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేదనమాట దీని ద్వారా. అవును. సో ఇక్కడ ఒకటే అనమాట డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయన్నమాట. డూస్ అండ్ డోంట్స్ ఏంటంటే సో వీళ్ళు వాడొద్దు, ఏదో ప్రెగ్నెంట్ లేడీస్ వాడొద్దు, పేస్ మేకర్ యూజర్ వాడొద్దు, అలాగే ఇన్సులిన్ పంప్ వాడే వాళ్ళు వాడొద్దు. అంటే ఇన్సులిన్ పంప్ అంటే మనకు ఇంజెక్షన్స్ వేసుకునే స్టేజ్ నుంచి కూడా ముందుకెళ్ళి వాళ్ళకు డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. హాఫ్ అన్ అవర్తో మన షుగర్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళు వాడచ్చు. ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకునే వాళ్ళు వాడచ్చు, పంపు వాడే వాళ్ళు వాడదు. ఇన్సులిన్ ఒక మిషన్ ఉంటుంది, డైరెక్ట్గా మన బాడీకి అటాచ్ ఉంటుంది. అదేంత కదా మనకి ఇన్సులిన్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఒక టైం ఉంటుంది, హాఫ్ అన్ అవర్కో 1 అవర్కి ఇట్లా టైం ఉంటుంది. ఆ టైం బట్టి అదే ఇంజెక్షన్ వేస్తూ ఉంటుంది, లోపలికి పంపిస్తూ ఉంటుంది అనమాట. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. A to Z సార్, ప్రతి ఇష్యూ ఉన్న వాళ్ళు వాడచ్చు. సో సార్ నో సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్ లేవు, పెయిన్ రాదనమాట మీకు. అలాగే నో ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, నో మెడిసిన్. ఆల్టర్నేటివ్ థెరపీ ఇది మనకు. మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి, బంద్ చేయమని చెప్పట్లేదు మనం. అది వాడుతూనే ఇది వాడుకోవచ్చు. అలాగే ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకునే వ్యక్తి కూడా కంపల్సరీ వాడాల్సిన వస్తువు. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఖచ్చితంగా సార్ ప్రతి మనిషి కూడా ఆరోగ్యం ఖరాబ్ అయిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగే కంటే కూడా ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన విషయం అనమాట. ఎస్. సో తక్కువ అమౌంట్లో మన హెల్త్ కోసం, మన ఫ్యామిలీ హెల్త్ కోసం, మన హెల్త్ కోసం ఖర్చు పెడుతున్నాం కాబట్టి సో మనము ఖచ్చితంగా వాడాల్సిన వస్తువు. ప్రతి ఇంటికి ఎస్ చాలా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. అస్తమా నుంచి కూడా రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కరోనా నుంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ స్నోరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే వెరికోస్ వెయిన్స్లో కూడా కొన్ని 100 మందికి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు.
హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు. పెరాలసిస్ నుంచి కూడా మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు. యాంటీ స్నోరింగ్ ప్యాడ్ అది. అంటే మనకు గొరక కొడతారు కదా చాలా మంది పడుకున్న టైంలో నిద్ర సరిగా పట్టక, సో గొరక కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే అలాగే నిద్ర యాక్చువల్గా డీప్ స్లీప్ అనేది మనకు దీని ద్వారా సాధ్యమవుతుంది సార్. మనిషికి డీప్ స్లీప్ లేకనే మనకు డీప్ స్లీప్లో కానీ ఉంటే 90% జబ్బులను కూడా తగ్గించుకోవచ్చు. మనిషి నిద్రలోనే తగ్గిపోతాయి. నిద్రలోనే మన రిపేరింగ్ మెకానిజం అనేది జరుగుతుంది మనిషికి. ఆ నిద్ర సరిగా లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ కాళ్ళ నొప్పులు కూడా వెరికోస్ వెయిన్స్ సపరేట్గా మనకు ఫుట్ రిలీఫ్ ప్యాడ్ అనమాట. ఇది పెయిన్ రిలీఫ్ ప్యాడ్. యాక్చువల్లీ ఇదంతా పెయిన్ వస్తూ ఉంటుంది. సో మీకు తగ్గిపోతుంది సార్. సో ఇది మీకు కట్టుకుంటే ఒక 10 minutesలో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఉందా పెయిన్ ఉందా? ఒక 10 దీన్ని అప్లై చేయండి ఈ విధంగా. ఇప్పుడు బాటిల్ కట్టినట్టుగా మీరు దాన్ని కట్టుకోండి కాల్కి. ఎస్, మీకు ఒక 10 minutesలో మీరే చెప్తారనమాట ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఎస్ బ్యాక్ పెయిన్ విషయంలో, మోకాల నొప్పుల విషయంలో, టోటల్గా ఆర్థరైటిస్ విషయంలో, మెడ నొప్పుల విషయంలో, ప్రతి విషయంలో మీకు హెల్ప్ చేస్తుంది ఇది. పర్లేదు, ఎట్లా ఉండండి. ఒక 10 minutes తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, మీరే చెప్పండి ఎట్లా ఉందనేది. సో మీ వ్యూస్లో చెప్పండి. ఓకే సార్. సో టోటల్గా సబ్జెక్ట్ విన్నారు కదా, ప్రోడక్ట్ యాక్చువల్గా ఫీల్ అయ్యారు కూడా కదా మీరు. బాగుంది సార్ ప్రోడక్ట్ అయితే. మీకు ఎలా అనిపించింది మీ వ్యూలో చెప్పండి సార్. 2 minutes. అది ఇందాక ఈ ప్రోడక్ట్ అయితే వాడక ముందు ఏదో అనుకున్నా కానీ వాడిన తర్వాత డెమో అయిన తర్వాత బాగుంది. అంటే ఇప్పుడు వాడిన తర్వాత అసలు దీని గురించి ఫీలింగ్ అయితే మంచిగా వచ్చింది, పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ ఫీలింగ్ అయితే పోయింది మొత్తానికి. సో ఈ ప్రోడక్ట్ అయితే నేను తీసుకుంటాను కంపల్సరీ. ఎస్ సార్. సో మీకు మీ ఫ్యామిలీకి అవసరం అనుకుంటున్నారా? ఇది అందరికీ అవసరం అనుకుంటున్నారా ప్రోడక్ట్ అనేది? ప్రతి ఒక్క మనిషికి కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఈజ్ వెల్త్. ఇప్పుడు హెల్త్ మంచిగా ఉంటే వెల్త్ ఎంత సంపాదించుకోవచ్చు. నాకు ఉంటే డబ్బే ఇంపార్టెంట్ అంటే ఇది వద్దనుకుంటే ఇంకా నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్తాను. సో నా సజెషన్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే. మీరు తీసుకుంటారా సార్ ఈరోజు? నేను తీసుకుంటాను ఈరోజు. దీని ప్రైస్ ఎంత? సో 11,900 ఉంది సార్. డబుల్ కిట్ అంటే టోటల్ ఫ్యామిలీకి వస్తుంది. సింగిల్ తీసుకుంటే ఒక పర్సన్కి వస్తుంది 7,400. సో ఫ్యామిలీకి అందరికీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. సో మీరు టోటల్ ఫ్యామిలీకి ప్రిఫర్ చేస్తారా, మీ ఒక్కరి కోసం తీసుకుంటారా? టోటల్ ఫ్యామిలీ ప్రిఫరెన్స్. సో టోటల్ ఫ్యామిలీకి ప్రిఫర్ చేస్తే 11,900 రూపీస్ సార్. సో ఎందుకంటే డబుల్ కార్ట్ వస్తుంది. సో మ్యాక్సిమం చిన్నపిల్లలు కానీ ఉంటే ఈ విధంగా టోటల్ ఫ్యామిలీకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్, 2 children, ఈ విధంగా టోటల్ ఫ్యామిలీకి కవర్ అవుతుంది అనమాట 11,900. ఓకే. సో మీరు ఏది చూస్ చేసుకుంటారు? నేను 11,900 చూస్ చేసుకుంటాను. ఫ్యామిలీ ఇంపార్టెంట్ నాకు. ఎస్ సార్, గ్రేట్. ఫ్యామిలీ ఇంపార్టెంట్ సార్. ఫ్యామిలీ ఇంపార్టెంట్ నాకు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోడక్ట్ చెప్పడం చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ నిజంగా చాలామందికి అర్థమైతే యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి కొన్ని వేలలో ఉండాలి. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 1 lakh అయినా కూడా పెద్ద ఆశ తీసుకోవచ్చు. కానీ కంపెనీ ఇంత తక్కువ అమౌంట్ ఇస్తుందంటే రియల్లీ గ్రేట్ కంపెనీ. సో కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే. ఇది ఉంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, ఫ్యామిలీ హెల్త్ బాగుంటుంది. సో గ్రేట్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తీసుకున్నారు, మీ ఫ్యామిలీ బాగుండాలి, తీసుకోండి. ఎస్ సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. సో మీరు మీ ఫ్యామిలీ అలాగే మీ ద్వారా కొన్ని వందల మందికి సో ఇలాంటి సబ్జెక్ట్ చెప్పి ఇది హెల్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా సార్. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన చుట్టుముట్టు ఉన్న వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి. సో మనం హెల్తీగా ఉండాలి, వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి. సో ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరమైన ప్రోడక్ట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.